ప్రభునందు ప్రియులారా, ప్రభు వాక్యము మనలో ఉంటే, మన ఇంటిలో ఉంటే, మన హృదయంలో ఉంటే అది నీకు ఆశీర్వాదము, ఆరోగ్యము, సమృద్ధి. నీకు వాక్యము లేకపోతే, దేవుడు లేకపోతే మనదంతా వేస్ట్. ఎవరైనా, నేనేనంటే నువ్వైనంతే. కానీ మనలో ఏముండాలి? ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే ఈ గాడిద పిల్ల కొంతకాలం నుంచి కట్టబడి ఉంటుంది. మార్కు సువార్త బైబిల్ చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం తీయమా. చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బేతనియను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరు చూసి, మీ ఇద్దరున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చునలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఒక యజమానికి గాడిద ఉందనుకోండి, దానికి గాడిద పిల్ల పుట్టిందనుకోండి, అది కొంచెం పెద్ద ఉండాలి. ఆ యజమాని ఏం చేస్తా ఉంటాడు? ఏం చేస్తాడు? ఒక గాడితో ఏం చేస్తారు? గాడితో ఏం చేస్తారంటే బరువులు మోపిస్తూ ఉంటారు. ఇప్పుడు తక్కువేమో కానీ పూర్వకాలంలో అంట ఎక్కువగా గాడిదల మీద, ఒంటిల మీద ఏం చేసేవారంటే ప్రియులారా బరువులు మోయిస్తూ ఉండేవారంట. ఇక్కడ ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ పెద్ద గాడిద పిల్లలు కన్నది, ఈనింది. ఆ పిల్ల తిరిగే కొద్దీ ఇక దానికి ఇంకా ఏ పని కూడా, ఏ బరువు కూడా ఆ యజమానుడు చేయరా, దానికి ఏ పని చేయించరా. దేవుడు ఏదైనా కోరుకునేది ఏంటంటే శ్రేష్టమైనదే కోరుకుంటాడండి. మునిగిపోయిన కొబ్బరికాయ, అరిగిపోయిన 5 పైసలు, ఇప్పుడు దేవుడు 5 పైసలు 10 పైసలు, మునిగిపోయిన కొబ్బరికాయ, చితికిపోయిన అరటికాయ, పగిలిపోయిన 10 పైసలు, అరిగిపోయిన 5 పైసలు అయిపోయిన దేవుడికి నువ్వు ఏది ఇచ్చినా, నువ్వు ఏది ఇవ్వాలనుకున్నా దేవునికి శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు అది నీకు బహు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏది కోరుకున్నా కూడా, దేవుడు నుండి ఏది అడిగినా కూడా శ్రేష్టమైనదే దేవుడు అడుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అడుగుతాడు? ఆయనకి లేక కాదు, ఆయన పేదవాడే కాదు, ఆయనకి ఏమీ లేక కాదు. నువ్వు ఇచ్చే దాన్ని బట్టి దేవుడు నీకు రెట్టింపు, ఇంకా 10 అంతలా ఆశీర్వాదం ఇస్తాడమ్మా. ఇక్కడ గాంధీలో కూడా ఆ ప్రాంతంలో కానీ ఆ ప్రదేశంలో కానీ చాలా గాడులే కాదు, గాడి పిల్లలే కాదు, పెద్ద గాడులే కాదు. ఎందుకంటే దేవుడు ఒక విడుదల కలిగించాలంట. యేసు ప్రభువు ఆ గాడిద మీద ఎక్కారు అంటే ఆ గాడిదకి ఎంత విలువనిద్దామా. ఒక లోక రక్షకుడు, గొప్ప దేవుడు, సృష్టికర్తే ఆ గాడిద మీద ఎక్కారంటే ఆ
విధంగా విడిపించాడు, విడుదల కలిగించాడు. ఇక్కడ గాడిదలు కూడా యేసు ప్రభువారు ఆ శ్రేష్టమైనటువంటి ఏ బరువు మోయినటువంటి గాడిదలు ప్రభువారు ఎన్నుకున్నారు. శ్రేష్టమైనది దేవుడు అడిగాడు బట్టి, నువ్వు దేవునికి ఇచ్చావు బట్టి నీకు బహు ఆశీర్వాదం ఉంటుందని ఉండునుగాక. ఆమేన్. దేవుడు అలా పిల్లగా ఆశీర్వాదాన్ని పొందే దేవుడుగా, మనకిచ్చే దేవుడుగా, మనం పొందుకునే వారిగా మనం ఉన్నాం కాబట్టి పిల్లగా ఇక్కడ దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం. ఏం చెప్తుందంటే ఈ 11వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూడా కూర్చునలేదు. దానిని ఇప్పి తోలుకొని రండి, ఎవరైనాను మీరెందుకు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువులకు కావలసినదని చెప్పుడి. చూడండి ప్రియులారా, ఆయన చదువుతున్నాడు యేసు ప్రభువారే, అయ్యా మీరు పలానా చోటుకి వెళ్ళండి, పలానా ఇంటికి లేక వీధిలోకి వెళ్ళండి, అక్కడ చక్కగా ఒక గాడి కనిపిస్తుందయ్యా, దాన్ని ఇప్పుకొని రండి. అదేంటయ్యా వెళ్ళి ఇప్పుకొస్తే కర్ర తీసుకుని ఎంటపడతారేమో అని చెప్పి ఏంటి అనుకుంటా ఉంటాం. వెళ్ళి అన్ని ఇప్పుకొస్తుంది ఎవరు అని చెప్పి అవసరమైతే ఎంటపడవచ్చు. ప్రభువే అన్ని చెబుతూ ఉన్నాడు, ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ ముందుగానే వెళ్ళిపోతుంది. ఆయన ఏది చెబుతున్నారో ఆ మాటలోనే, ఆయన పలికే పలుకులోనే దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని అడిగి దేవుడు చెబుతాడు అది ప్రభువులకు కావాలని చెప్పండి. ఇక ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, లేక ప్రశ్నించరు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఇక దాని పని ఎలా ఉండేదంటే ముందు ఇక మోయలేని గొడుగులు మోస్తూ దాన్ని చేయలేని పని చేయిస్తూ ఆ యజమానుడు కానీ ఆ కుటుంబం కానీ ఆ గాడిదని ఎంతో హింసించేవారట. మరి ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చిన గాడిదకు ఎంత విలువ ఉంటుందమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజు అంటే ఈ రోజు కాదులే కానీ సంవత్సరం కొంత ఈ రోజు చేసుకుంటా ఉంటున్నాం. ప్రభువు ఈ రోజు గాడిదని ఎక్కడ వస్తున్నా? ఆ రోజు ఎప్పుడో ఎక్కాడు. ఒక ఆచార ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము సంవత్సరం చేస్తా ఉంటారు. అప్పటి మత పెద్దలు కానీ మత గురువులు కానీ ఈ ఆదివారం చట్టం తెచ్చిన వారే ఈస్టర్ పండగకు ముందు ఒక ఆదివారం ఏర్పాటు చేస్తున్నాంలే మకర ఆదివారంగా అని చెప్పి వారు మత గురువులు మత పెద్దలు అది చట్టాన్ని చేశారు. కాబట్టి అది కొనసాగుతూ ఉన్నది. దాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాం. తప్పుగా ప్రార్థన చేసుకోవడం అలాంటి పొరపాటు లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ప్రియులారా, ఆయన మరణం అనేది మరణానికి ముందు ఆయన ఏ విధముగా పునరుత్థానుడై తిరిగి లెగుస్తాడు, ఆయన ఏ విధంగా మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాడు, దానికి సూచనగానే ఈ బంధకాలటువంటి కొన్ని విషయాల్లో విడుదల చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్ళాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 13, 14. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయ ప్రభు ప్రభు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసరి, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చూడండి పిల్ల, పాత నిబంధన గ్రంథంలో ఆ జకరియా గ్రంథంలో మనం చూసి ఇందాక 9:9 చదువుకున్నాను కదా, అక్కడ కూడా అది ప్రవచన వాక్యం అయితే అప్పటి ప్రవక్తల ద్వారా ఆ యెహోవా దేవుడు ప్రవశించి ఉండగా ఈ క్రొత్త
నిబంధనలో ఏం జరుగుతుందంటే ఈ ప్రవచన వాక్యము నెరవేర్పు. అవునండి, యెహోవా దేవుడు అప్పటి ప్రవక్తల ద్వారా ఆ వాక్యాన్ని ప్రవచించి ఉంటే యేసు ప్రభు వారి యొక్క కాలంలో కానీ, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత కానీ ఈ క్రొత్త నిబంధన ఏం జరుగుతుందంటే నెరవేర్పు జరుగుతుంది. ఆ నెరవేర్పు అంతా కూడా విశ్వసించిన నీవు నేను ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించే మనము, ప్రభువుని ప్రార్థించే మనము, మన ఆశీర్వాదాల కొరకు, మన మేలుల కొరకు, మనం సంతోషం ఉండడం కోసమే యేసు ప్రభు వారి యొక్క ఈ శిలువ ధ్యానాలు కానీ, ఈ శిలువ శ్రమలు కానీ, ఈ మరణ జయానికి ముందుగా యేసు ప్రభు వారు ఈ విధముగా గాడి మీద కానీ, ఈ ఖర్జూరపు మంటలు కానీ, మరి అప్పటి ప్రజలు ఆయనకి చేయమని చెప్పి ఆయన్ని స్వాగతిస్తూ స్వాగతం చెబుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు. అప్పటి ఆ రోజుల్లో కానీ, ఆ కాలంలో కానీ పిల్లల మనకైతే ఇప్పుడు ఏ మట్టలు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ ఈత మట్టలు, కొబ్బరి మట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఆ రోజులు ఏముండయి? ఖర్జూర మట్టలు. అక్కడ ఒక్కో ప్రాంతాన్ని బట్టి, ఒక్కో ప్రదేశాన్ని బట్టి అనుకూలంగా ఏ మట్టలు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని ఆ కార్యక్రమాన్ని కానీ, ఆ ఏర్పాటును కానీ మనం చేస్తూ ఉంటాము, ముందుకు కొనసాగిస్తుంటాం. కాబట్టి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని విమోచించడానికి. మనము దేనికి లోబడిపోయాము, దేనికి మరి బానిసలమైపోయాము, వాటిని విడుదల కలిగించడానికి అని చెప్పి ఒక్కసారి మనం గమనించాలని చెప్పి వాక్యం చెబుతుంది. అలాగే ఆది కాలంలోకి రండి. మరలా ఆది కాండము 49వ అధ్యాయం చూడండి. ఆది కాండము 49:11 ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తములో తన వస్త్రములను ఉదుకొను. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ ఎరుపు తెలుపు కనిపిస్తున్నది కదా, మనం చదువుకున్నాం. ఎరుపు దేనికి గుర్తు? యేసు ప్రభు యొక్క రక్తానికి గుర్తు. ఆ రక్తము దేనికి సాధిస్తున్నామన్నది? పాపానికి శుద్ధి, పాప శుద్ధి. ఎందుకంటే ప్రియులారా, ఈ మానవ లోకంలో ఈ జీవిస్తున్నటువంటి మనుషుల కొరకు, మానవుల కొరకు కోడిల రక్తము కాదు, ఎద్దుల రక్తము కాదు, లేక జంతువుల రక్తము కాదు, ఏ రక్తము కాదు, కానీ ఒకే ఒక్కసారి రక్త ప్రోక్షణ జరగాలి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? పాపం చేసిన వారు జంతువుల్ని వారి స్థితిని బట్టి ఉన్నవారైతే పెద్ద పెద్ద పొట్టేళ్లు కానీ, ఎద్దులు కానీ, ఆవులు కానీ వచ్చేవాడు. లేక ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారైతే మరి పావురాలు కానీ, లేక కోళ్ళు కానీ, ఇంకా చిన్న చిన్న వాటిని ఇచ్చేవాడు. మానవుడు చేసేటువంటి పాపానికి, మనిషి చేసేటువంటి తప్పుకి ఏం బలవుతుంది? జంతువులు, పక్షులు బలవుతుంది. కానీ యెహోవా దేవుని ప్రణాళిక అయితే, సృష్టికర్త యొక్క ప్రణాళిక అయితే పిల్లలా ఏంటంటే, అయ్యో మనిషి చేసిన పాపానికి ఈ 100 జంతువులు ఎందుకు బలి కావాలి? ఒకేసారి రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ వలన ఈ మానవుడికి పాప విముక్తి కలగాలని చెప్పి ఎర్రని తెల్లని తెలుగు పరిశుద్ధులకు గుర్తు. రక్తము ఎరుపు యేసు ప్రభు యొక్క రక్తం సించడానికి గుర్తుగా ఉంటుంది. కనుక ప్రభు రక్తము మన కొరకు సిందింపబడి ఉండగా ఆ తెల్లని పాలను బట్టి ఆ యొక్క మన వస్త్రాలని, మన హృదయాన్ని మనం కడుక్కుని పరిశుద్ధత కలిగి ఉన్నదా? దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనం ఆలోచిద్దామమ్మా, ఒక్కసారి మనం గమనిద్దామమ్మా.
దేవుని యొక్క వాక్యం పదే పదే నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నది, నీకు నాకు తెలియపరుస్తున్నది. మరి యేసుక్రీస్తు వారు ఈ మానవ లోకంలోనికి ఈ భూమి మీదకి వచ్చారు అంటే వచ్చి నిన్ను నన్ను కూడా విమోచించి ఆ బంధకాల నుంచి ఈ లోక బాధ్యతల నుంచి ఆయన విడుదల కలిగిస్తున్నాడంటే ఆయనకు శ్రమ, మనకి సంతోషం. ఆయన బాధపడ్డాడు, ఆ బాధపడిన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి అదే విజయము, ఆ విడుదల. ఒకసారి మనం త్వరగా విడుదల ముగించుకుందాము. ఎబ్రీ పత్రికలోకి రండి, ఎబ్రీ రాసిన పత్రికలోకి రండి దయచేసి. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. చూడండి ప్రియులారా, ఏమన్నా ఏమన్నాడు అక్కడ? ఏలయనగా మేకల యొక్కయు రక్తములు మైలపడిన వారి మీద ఆనుగోడ బుడ్డ సన్నిటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ. చూడండి ఏమన్నాడు దేవుడు?